హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. టాలీని కంప్లీట్గా మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడున్న టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేషన్స్ మీ యొక్క మొబైల్కి చేరుతాయని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. సో టుడే టాలీలో మనం ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నామని చూస్తే డేటా బ్యాకప్ని మాన్యువల్గా ఎలా తీయాలి అనేది చూడబోతున్నాం. ఓకేనా? టాలీలో ఉన్న డేటాని మాన్యువల్ బ్యాకప్ ఎలా తీయాలి. మాన్యువల్ ఇంతకుముందు మనం ఏం చేసాం, ఆటో బ్యాకప్ తీసుకున్నాం. మాన్యువల్ బ్యాకప్ ఎలా తీయాలి అనేది మనం చూడబోతున్నాం అన్నమాట. ఓకేనా? లెట్స్ గో టు టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని సెట్టింగ్స్ చూపిస్తాను ఎలా అనేసి. ఓకే, సో సెలెక్ట్ కంపెనీకి వెళ్ళండి. సెలెక్ట్ కంపెనీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో దీంట్లో మీకు డైలీ అన్ని కంపెనీస్ బ్యాకప్ తీయాలన్నా, లేకపోతే డైలీ మీరు ఏవైతే యూజ్ చేస్తున్నారో అయ్యే కంపెనీస్ యూజ్ చేయాలన్నా అని మీరు చూసుకోవాలి ఒకసారి. సో ఇక్కడ 10013 అని, 10018 అని, 10014 అని ఇలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? కంపెనీ నేమ్స్. ఇప్పుడు గోడౌన్ ట్రాన్స్ఫర్ ఉంది, దానికి వచ్చేసి నెంబరు అనేది ఏముందంటే 10013. ఇప్పుడు ఈ 10013 అనేది ఎక్కడ ఏ లొకేషన్లో ఉంది అని మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పైన పాత్ చూపిస్తుంది కదా, ఎఫ్ అనే న్యూ వాల్యూమ్ ఎఫ్లో టాలీ విత్ జిఎస్టీ అనే ఫోల్డర్లో డేటా అనే దాంట్లో ఇది 10013 అనేది అక్కడ ఉంది. సో ఈ 10013 అనే నెంబర్ని మనము ఆ ప్లేస్లోకి వెళ్ళి డిలీట్ చేసామనుకోండి, ఇక్కడ కనిపించదు. ఓకే, మనము టాలీలోనే డైరెక్ట్గా డిలీట్ చేయొచ్చు. టాలీలో డైరెక్ట్గా డిలీట్ చేస్తే మళ్ళీ తీసుకురాలేము. అదే ఆ లొకేషన్ ఎక్కడైతే ఉందో, ఆ డేటా అనే లొకేషన్ ఎక్కడైతే ఉందో సిస్టంలో, అక్కడ వెళ్ళి డిలీట్ చేసామనుకోండి, డిలీట్ చేసిన తర్వాత కూడా మనకు రీసైకిల్ బిల్లో ఉంటుంది కాబట్టి దాన్ని రిటర్న్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది మీరు గమనించాలి. ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే, ఇక్కడ ఎఫ్ అనే ఫోల్డర్లో, టాలీ విత్ జిఎస్ అనే ఫోల్డర్లో, డేటా అనే ఒక ఫోల్డర్లో ఈ నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఈ నెంబర్స్ అన్నిటిని మనం డిలీట్ చేసామనుకోండి, ఇవన్నీ ఇక్కడికి రావు, ఈ కంపెనీ నేమ్స్ అని కనిపించవు. ఓకేనా? సో మనకు దీంట్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో, ఏవైతే డైలీ వర్క్ చేస్తామో వాటిని మాత్రమే నేను బ్యాకప్ తీసుకుంటాను డైలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం తీసుకుంటానంటే, కడప ఆటోమొబైల్ లిమిటెడ్ అనే కంపెనీ, కడప హోమ్ అప్లయన్సెస్ అనే కంపెనీ. అంటే దీని యొక్క నెంబర్ చూసుకోవాలి మనం, 10014, 10017. ఈ రెండు కంపెనీస్ నేను డేటా బ్యాకప్ తీసుకోవాలి మాన్యువల్గా అనేది చూడాలి. సో మాన్యువల్ బ్యాకప్ తీసేటప్పుడు మీరు టాలీని క్లోజ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చూడండి, టాలీని క్లోజ్ చేస్తున్నాను. నాకు ఏ కంపెనీస్ అయితే కావాలో ఆ కంపెనీస్ మాత్రమే తీసుకుంటాను. బట్ ఆ పాత్లో కంపెనీ నేమ్స్ కనిపించవు, ఆ నెంబర్స్ కనిపిస్తాయి. 10014, 10017 అవి రెండు మాత్రమే నేను బ్యాకప్ తీసుకుంటాను. ఇది క్లోజ్ చేస్తున్నాను. ఎప్పటికైనా టాలీని క్లోజ్ చేసిన తర్వాత మనం బ్యాకప్ తీసుకోవాలి. ఆన్లోనే ఉన్నప్పుడు తీసుకోకూడదు, ఎందుకంటే ఈరోజు చేసిన మొత్తం డేటా సేవ్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఫోల్డర్లోకి వెళ్తున్నాను. ఓకే, దిస్ పీసీకి వెళ్తున్నాను. దిస్ పీస్లో నేను ఎక్కడ సేవ్ చేశాను, ఎక్కడ ఇన్స్టాల్ చేశాను నా టాలీ సాఫ్ట్వేర్ అంటే న్యూ వాల్యూమ్ ఎఫ్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఉంది అది అంటే టాలీ విత్ జిఎస్టీ. ఓకే, టాలీ విత్ జిఎస్టీలోకి వెళ్ళిన తర్వాత ఏ ఫోల్డర్లో ఉంది ఆ డేటా అని చూస్తే ఇక్కడ డేటా ఉంది కదా, ఈ ఫోల్డర్లో ఉంది. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న కంపెనీస్ అన్నీ అక్కడ మనకు టాలీలో కనబడతాయి, కానీ ఇక్కడ నేమ్స్ కనిపించవు, నెంబర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఓకేనా? ఇక్కడ డిలీట్ చేసామనుకో ఆ ప్లేస్కు రావు, మనకు టాలీలో కనపడవు కంపెనీస్ అని. అవి కూడా చూపిస్తాను ఎలా అనేసి. సో నాకు కావాల్సింది ఏంటి దీంట్లో అంటే 10014 ఒకటి, 10017 ఒకటి. కంట్రోల్ పట్టుకొని ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాను, ఈ రెండు కాపీ చేసుకున్నాను. కంట్రోల్ సి తీసుకొని నేను మళ్ళీ దిస్ పీసీకి వస్తున్నాను. దిస్ పీస్కి వచ్చి న్యూ వాల్యూమ్ ఈలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. బ్యాకప్ని న్యూ వాల్యూమ్ ఎఫ్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ ఫోల్డర్ ఒకటి తీసుకుంటున్నాను. డేటా బ్యాకప్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను.
మాన్యువల్ డేటా బ్యాకప్ అని తీసుకుంటాను. మాన్యువల్ డేటా బ్యాకప్. ఓకే, ఆ రెండు కాపీ చేసుకున్నాను కదా, ఇలా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఈ యొక్క ఫోల్డర్లో నేను పేస్ట్ చేసుకుంటాను. డైలీ ఈరోజు మార్నింగ్ నుంచి ఈయన వరకు వర్క్ చేశాను. చేసుకున్న తర్వాత ఆ రెండు కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. డైలీ చేసుకొని డేట్లు ఇచ్చుకుంటాను. ఆ రెండింటికి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ V చూసా, పేస్ట్ అయిపోయింది. 10014 10017 ఇట్లా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ కూడా చూపిస్తుంది మనకి డేట్లు. ఏ డేట్లో మనం తీసుకుంటున్నాం అనేది కూడా డేట్తో సహా ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా మనము టాలీలో మాన్యువల్ బ్యాకప్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు ఆటోమేటిక్ అయినా తీసుకోవచ్చు, తర్వాత మాన్యువల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏమైనా సిస్టమ్ ప్రాబ్లం అవుతుందేమో, అందుకోసం మనం ముందే తీసుకొని పెడితే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇది మీకు నేను అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం అవ్వకుంటే 1-2 సార్లు చూడండి. ఓకేనా. ఈ యొక్క పాత్ అనేది ఎక్కడ సెట్ చేసి ఉంటామంటే టాలీ సాఫ్ట్వేర్ ఏ యొక్క ఫోల్డర్లో ఇన్స్టాల్ చేసి ఉంటారో దాంట్లో డేటా అని ఉంటుంది. ఆ డేటాలో మనకు 1001 1002 అట్లా ఉన్నాయి కదా, అవి కంపెనీ యొక్క డేటా పాత్ సెట్టింగ్స్ అనమాట. అంటే కంప్యూటర్ ఎలా సేవ్ చేసుకుంటుంది అంటే డేటాని జీరోస్ లేదా వన్స్లో సేవ్ చేసుకుంటుంది. ఆ 1s 0s కంపెనీ నేమ్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ అడగండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే అప్డేట్స్ అన్ని మీ యొక్క మొబైల్కి చేరుతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.